కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం. కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు. కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నెల్సన్ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు చూపిన మనిషి. తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారితనంగా తనకంటూ ఏం గొప్ప నాయకుని పేరు పెట్టినావు. అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసీఆర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు. తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు, భారతదేశంలోనే అరుదైన నాయకుల్లో నాయకుడు కేసీఆర్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ ఎందుకంటే అంత విధానం ఉంటుంది. పని విజన్ చూస్తున్నాం కదా తెలంగాణ. మాకు తెలుసు కదా, ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరధతులు పల్లవించిన నేల తేన తీయని వీణ రాగాల తెలంగాణ దిప దరువుల మేల యక్షగానపుశాల పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది. అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండడం కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళని తత్వం, ఆయన జ్ఞానము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన.